సారు కారు 16 ఢిల్లీల సర్కారు అని టీఆర్ఎస్. వీళ్ళకంత సీన్ లేదు, మా రాహుల్ సారే ప్రధానమంత్రి అవుతాడు, మాకే ఓటేయుర్రి అని కాంగ్రెస్. చల్ నడిమిట్ల మీరేంది, మా మోడీ సార్ ఏలుబడి సూపర్, మళ్ళా పవర్లకు వచ్చుడు గ్యారంటీ, ఆ రెండు పార్టీలకు ఓటేసి మీ ఓటుని వేస్ట్ చేసుకోకుర్రి అని బీజేపీ. ఇదంతా 16 నియోజకవర్గాలలో మాత్రమే. నిజామాబాద్ ముచ్చట వేరే. ఆడ పార్టీల ప్రచారం లీడర్ల స్పీచ్ల కంటే రైతులు పోటీ చేసుడే పెద్ద ముచ్చట. ఒక్కొక్క సెంటర్ల 12 ఈవీఎంలు, 185 గుర్తులు ఎల్లాకారంలో పెట్టిర్రు పెట్టలేను. ఓటేస్తందుకు పబ్లిక్ అంతా బయట లైన్లు కట్టిరు కానీ మిషన్లు పనిచేయలే. 8 గంటలకు షురూ కావాల్సిన పోలింగు ఒక్కొక్క తాన 10 గంటలకు చాలైంది. లోపట్టుకోయినోళ్ళు ఇన్ని ఓట్ల మిషన్లు ఉండే వరకు మస్తు కన్ఫ్యూజ్ అయ్యారు. 3-4 తప్పితే కడమయన్ని రైతుల గుర్తులేనాయే. నచ్చిన గుర్తు కోసం దేవులాడేసిర్రట. గుర్తులను గుర్తుపట్టుడు పెద్ద మనుషులకు మస్తు కష్టమైందట. కొంచెం గందరగోళం అన్ని ఎక్కువ అయిపోయినాయి. 12 ఏళ్ళలో కొన్ని కన్ఫ్యూజ్ ఉన్నది. ఒకదాని పక్కకు ఒకటి ఉన్నాయి, కన్ఫ్యూజ్ అయిపోయి మర చూసేసిన. చదువుకున్న వాళ్ళు కూడా చాలా మంది కన్ఫ్యూజ్ అయ్యారు కానీ కొందరు ముసలోళ్ళు అలక ఓటేసిర్రు. కిటుకుమన్నది అంత మంచిగా దాంట్లో బొమ్మగానే వచ్చింది, మరి అది పోయింది. ఇక అన్ని గుర్తుపట్టినా మంచిగానే ఉన్నది, ఏం కాలే ఓటేసి వచ్చిన. గుర్తును బండ గుర్తు లెక్క బగ్గ గుర్తు పెట్టుకొని లోపట్టుకోయినట్టున్నారు. ఓట్ల కార్యం ఇట్లా నడిస్తే ఓ ఊరి అమ్మలక్కలు కవితక్కని గట్టిగా నేర్చుకున్నారు, ఈ 5 ఏళ్లలో మాకేం చేసినావని. ఎట్లా సంధాయించాలో సమజ్గాక పక్కకెళ్ళిపోయింది ఎంపీ మేడం. మొత్తానికైతే నిజామాబాద్ ఎన్నికలు గిన్నిస్ రికార్డు కొట్టేసుడు ఖాయం.